హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనకు ప్రతి మండలానికి లైసెన్స్ సర్వేయర్లు 19న సీఎం చేతుల మీదుగా లైసెన్స్ల పంపిణీ ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. తొలి విడతలో 3465 మంది, డిసెంబర్ 2వ వారంలో మరికొంతమందికి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగునూటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 లైసెన్స్ సర్వేలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగునూటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లకు ఈ నెల 19న శిల్పకళ వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైసెన్సులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, సర్వే విభాగం కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో మంత్రి పొంగునూటి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూములకు సంబంధించిన అనేక పంచాయతీలు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసే దిశగా ఇప్పటికే గ్రామ పాలనా అధికారులు జీపీఓలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. తాజాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సులభంగా భూసేవలు అందేలా లైసెన్స్ సర్వేయర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి యొక్క సర్వే మ్యాప్ను జతపరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత కీలకంగా రానుందన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం 350 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంతమంది సర్వేయర్లు అవసరం అవుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు లైసెన్స్ సర్వేయర్లు తీసుకోవడం, మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడం, ఇంకొక వైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునిక పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్వే వ్యవస్థలో భూ వివాదాలు తగ్గుతాయి. సర్వేయర్లు అందుబాటులో తీసుకురావడం, దరఖాస్తులను ఆహ్వానించగా 10,000 మంది దరఖాస్తులు తీసుకున్నారని తెలిపారు. ఇందులో తొలి విడతలో 7,000 మంది శిక్షణ ఇచ్చామని, వారిలో 3,420 మంది అర్హత సాధించారని చెప్పారు. భూ విస్తీర్ణాన్ని ప్రకారం ప్రతి మండలానికి 4 నుంచి 6 లైసెన్స్ సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు. రెండో విడతలో మరో 3,000 మందికి ఆగస్టు 18వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించామని, ఈ నెల 26వ తేదీన JN2 ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో మరో 3,000 మందికి ఆగస్టు 18వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించామని, ఈ నెల 26వ తేదీన JN2 ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలో అర్హత సాధించే వారికి 40 రోజుల అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని, వీరి సేవలు కూడా డిసెంబర్ 2వ వారం నాటికి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్నప్పుడే భూ వివాదాలు తగ్గుతాయన్నారు. సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైసెన్స్ సర్వేయర్ల గురించి వచ్చినటువంటి న్యూస్. ప్రతి మండలానికి ఒక లైసెన్స్ సర్వేయర్లని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.